ఈశ్వరపురం మండలం అంగర శ్రీ సిద్ధార్థ కళాశాలలో అంగర ఎస్ఐ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ దొరరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాలు వాడడం దాని వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు। గంజాయి, కొకైన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు వాడినా కలిగి ఉన్న రవాణా చేస్తున్న చట్టపరంగా పోలీసు వారు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు। డ్రగ్స్ వాడకం వలన యువత జీవితాలు నిర్వీర్యం అవుతున్నాయని, డ్రగ్స్ కి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు। డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా యువత పాటుపడాలని సిఐ విజ్ఞప్తి చేశారు। అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే మానవహారం నిర్వహించారు। డ్రగ్స్ ను నిర్మూలిస్తాం, సమాజాన్ని కాపాడుతామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ వి పరమేశ్వరరావు, పెద్దింశెట్టి, లెనిన్ బాబు, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు। థ్యాంక్ యూ మీ కాలేజ్ అందరూ, మీ కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం। అలాగే మీ మాస్టారు ఒకసారి మీరు కూడా ఒకేసారి ఇక్కడ పబ్లిక్ కూడా తీసుకుంటే బెటర్। ఒకసారి మీరు ఇక్కడ ఈరోజు నషాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం అంటే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యమంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గల సిద్ధార్థ జూనియర్ కాలేజీ వాళ్ళతో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా ర్యాలీ కూడా నిర్వహించి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ లేని భారతదేశ నిర్మాణానికి డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, డ్రగ్స్ వాడకం పూర్తిగా కంప్లీట్గా తగ్గించాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ప్రోగ్రాం భాగంగా యువతకి, స్టూడెంట్స్కి డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, దానివల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతుందని చేసి వాళ్ళ అవగాహన ఏర్పాటు చేసి సమాజ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క బాధ్యత అనేది వాళ్ళకి గుర్తు చేయడం, అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన స్మగ్లింగ్ కానీ, డ్రగ్స్ అయినా ట్రాఫింగ్ కానీ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। భారతదేశ ప్రగతికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలై ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా, జస్ట్ ఇంటర్మీడియట్, జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమం అంగర ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। థ్యాంక్ యూ। ఈ ప్రోగ్రామ్ జాతీయ ప్రోగ్రామ్ దీని పేరు నషాముక్త భారత అభియాన్। అంటే దీని గురించి మనం ఏంటంటే ఒక ఓటుతోటే అందరూ చేద్దాం। ఒకసారి మెజ్జి తీసుకోండి, ఒకసారి ఓటు తీసుకోండి అందరూ కూడా పైకి, అంటే మన షోల్డర్ నుంచి కొంచెం పైకి లేపాలి, అంటే మరీ ఇలాగా ఇలా సైలెన్స్ సైలెన్స్। మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి
చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారతావనికి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. లైన్లో వెళ్ళాలంటే డిసిప్లిన్ తేడా వస్తే మాత్రం ఉంటుంది లేదు.